అండి, నేను మీ దీపిక. అందరు బాగున్నారా? ఈరోజు అందరికీ హ్యాపీ సండే అండి. సండే ఎలా ఎంజాయ్ చేస్తున్నారు? ఈరోజు నేను ఇంకొక వంటతో మీ ముందుకు వచ్చేసాను. అదేంటంటే కొత్తిమీర పులావ్ అండి. ఇది ఎంతవరకు తెలిసిండదు, ఎవరికి చేసుకుంటారు, రకరకాలుగా చేసుకుంటారు, కానీ ఇలాగ ట్రై చేసి చూడండి. కొత్తిమీర పులావు మీకు ఫస్ట్ మనం ఆయిల్ వేసేసి ఇవన్నీ నేను స్పైసెస్ అన్నీ వేసేసుకున్నాను. ఏంటంటే ఇలాచి, పట్ట, లవంగము, కాజు, ఉల్లిపాయ, పచ్చిమిర్చి ఇవన్నీ మనం ఏంటంటే ఆయిల్లో ఇలా ఫ్రై చేసుకోవాలి. తర్వాత అల్లం వెల్లి పేస్ట్ వేయాలి. అల్లం వెల్లి పేస్ట్ చేసి ఒకసారి లాగా వేయించుకోవాలి. మరి అందరూ ఏం చేస్తున్నారు ఈరోజు? మరి సండే అందరు పడుకున్నారా? అంత ఈరోజు బాగా ఎంజాయ్ చేశారా? ఆదివారం సండే ఎక్కడన్నా సినిమాలకి వెళ్ళారా? పార్క్కి? చూడండి, ఇలాగ అల్లం వెల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయి ఒకసారి వేసుకో. తర్వాత కొత్తిమీర రసం అండి. మెయిన్గా మనకు నేను ఒక కట్ట కొత్తిమీర తీసుకున్నాను. ఇంత ఇది బియ్యం రైస్కి, ఒక గ్లాస్ రైస్కి నేను ఒక కట్ట కొత్తిమీర తీసుకున్నానండి. ఈ గ్లాస్కి ఈ గ్లాస్కి బియ్యం తీసుకున్నాను. తర్వాత వాటర్ ఎంత చూపిస్తాను. ఈ గ్లాస్కి ఒక గ్లాస్కి నీళ్ళు 2 గ్లాసులు సరిపోతుంది. కరెక్ట్గా 2 గ్లాసులు సరిపోతుంది. మనకు బాస్మతి రైస్ అయితే 1.5 గ్లాసు 2 గ్లాసు సరిపోతుంది. మామూలు రైస్ తీసుకున్నాను నేను. అందుకే ఏం చేస్తామంటే ఇదంతా పచ్చివాసన పోయి అట్లా వేయిస్తాను కదా, బాగా వాసన పోవాలి. చెప్పా కదా, అల్లం వెల్లి పేస్ట్ చేసినాక కొత్తిమీర రసం ఒక కట్ట కొత్తిమీర తీసుకున్నాను. తర్వాత శుభ్రంగా ఒలిచి తర్వాత ఒక గ్లాస్ బియ్యానికి ఒక గ్లాస్ కొత్తిమీర పడుతుంది. ఇది ఏమంటే కొత్తిమీర పలావ్ కదా, దీని పేరే కొత్తిమీర పలావ్ కాబట్టి కొంచెం కొత్తిమీర ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది. మీకు స్పైసెస్ ఎక్కువ కాబట్టి ఇంకా ఎక్కువ కొత్తిమీర వేసుకోవచ్చు. ఇంకేం లేదండి, 3 ఇంగ్రీడియంట్స్ చాలా చాలా ఈజీగా అయిపోతుంది. మనకు బాగా మటన్ లేకైనా మనం సర్వ్ చేసుకోవచ్చు. మటన్ చేసుకుంటాం కదా, అప్పుడు తినచ్చు, బాగుంటుంది. పలావ్ విత్ పలావ్తో మటన్ సర్వ్ చేసుకోవచ్చు. చపాతీ చేసుకోవచ్చు. చపాతీ రొట్టెలేక కానీ బాగుంటుంది. పలావ్ కదండి, సారీ. ఇదేంటే ఇది మనకు కర్రీస్ చెప్తాను, సారీ, రొట్టె కాదు. పలావ్ లేకి మటన్. తర్వాత బోటి కూర ఉంటుంది కదా, బోటి కూర కానీ వేసుకోవచ్చు. ఆలు కర్రీ వేసుకోవచ్చు, మరి వంకాయ కర్రీ వేసుకోవచ్చు, మరి మునక్కాయ కర్రీ వేసుకోవచ్చు. చాలా చాలా బాగుంటుంది. కొంచెం పచ్చివాసన పోయే తిప్పాలి, కొంచెం బాగా దగ్గర పడాలండి. ఏం చేస్తున్నారు? కబుర్లు ఏంటి మరి ఈరోజు? అందరు రెస్ట్ మూమెంట్లో ఉన్నారు కదా. పిల్లలు ఎలా చదువుకుంటున్నారు చూసారా? నా వీడియోని పెట్టాను కదా నేను, స్టేట్ అది. ఇప్పుడు వాటర్ వేసుకోవాలండి. ఒక గ్లాస్కి చెప్పా కదా, 2 గ్లాసులు వాటర్, పోనీ 2.5 కప్పు వేసుకోండి. ఒకవేళ ఇది కుక్కర్ కాబట్టి మనము కరెక్ట్ కొలతలు వేసుకోవాలండి. ఒక గ్లాస్కి 2 గ్లాసులు వాటర్, అంతే అండి. ఇంకా సాల్ట్ వేసుకోవాలి. నేను రాక్ సాల్ట్ అంటే ఇది కల్లుప్పు వేస్తున్నాను. తర్వాత ఒకసారి అలా తిప్పేసి ఇంకా బియ్యం వేసేసుకొని మూత పెట్టేసుకోవడమే. ఒక 3 విజిల్స్ 4 విజిల్స్ వస్తేనే అయిపోతుందండి రైస్. తొందర ఫాస్ట్గా అయిపోతుంది. మనకు చాలా ఫ్రైడ్ రైస్ లాగా ఉంటుంది. మనకు ఎక్కడా చేసింటారు కానీ రకరకాలుగా చేసింటారు, కానీ ఇలా ట్రై చేస్తుండండి ఒకసారి, చాలా బాగుంటుంది. మరి చలికాలం అందరూ తీసుకుంటున్నారు, జాగ్రత్తలు స్వెటర్స్ వేసుకోండి, హెల్త్ బాగా చూసుకోండి అందరూ. ఇంకా మెయిన్గా అది ఏమంటారు, చర్మం విషయంలో కొంచెం బాగా జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే మనకు చర్మం పగుళ్ళు వచ్చేస్తుంది కదా మనకు. ఇక వ్యాజ్లిన్ హ్యాక్స్ కానీ నేను మీ ముందుకు తీసుకొని వస్తాను వీడియో. మరి చూడాలి, ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు, నాకు ఎంకరేజ్ చేయండి. మీ ఎంకరేజ్ వల్ల నేను ఇంకా ముందుకు వెళ్ళగలుగుతాను, అంతే అండి. ఇంక ఇప్పుడు ఏమంటే కుక్కర్ మూత పెట్టేసుకొని ఒక 3 విజిల్స్ వచ్చేసరికి అంతే అండి. ఇంకా అయిపోతుంది మనకు వేడివేడిగా. కొంచెం పుదీనాగానే వేసుకోవచ్చు. నేను పుదీనా వేయలేదు, స్కిప్ చేశాను. పుదీనా వేస్తే ఇంకా అదిరిపోతుంది, మనకు మసాలా స్మెల్ అదిరిపోతుంది.
ఇంకా ఏంటి కబుర్లు ఏంటి, ఇంకా ఏం చేస్తున్నారు చెప్పాలి. ఎడ్యుకేషన్ ఛానల్తో ముందుకు వస్తాను. ఇంకా తెలుగు గ్రామర్, ఇంకా సోషల్, స్టేట్స్ అండ్ క్యాపిటల్స్ అయిపోయింది, ఒక చాప్టర్ అయిపోయింది. తర్వాత ఇంకా నేను దీంతో ముందుకు వస్తాను. ఏంటంటే ఇవి ఉన్నాయి కదండి కరెన్సీసు. తర్వాత ఇంకా చాలా ఉన్నాయి, మ్యాప్స్ ఉన్నాయి. మనకు మ్యాప్స్ సపరేషన్ అంటే ఇలా జాగ్రఫికల్ మ్యాచ్ ఉన్న మ్యాప్స్ ఉన్నాయి, ఇంకా పొలిటికల్ మ్యాప్స్ ఉన్నాయి, చాలా ఉన్నాయి కదా మ్యాప్స్ రకాలు. అవన్నీ కానీ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మరి చూడాలి, మరి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి నచ్చితే మీకు. ఇంకా మీకు మీ ముందుకు పాటలతో కానీ వచ్చాను, ఇంకా ఫేస్ ప్యాక్స్తో కానీ వస్తాను. మీరు ఎంకరేజ్ చేయకుండా నేను ఏం చేయాలి, ఎంకరేజ్ చేయాలి కదా మీరు. ఒక 3 విజిల్స్ వచ్చేస్తే సరిపోతుందండి. ఆఫ్ చేసుకొని ఇంక మనం సర్వ్ చేసుకోవడమే. పలావు, మటన్, లేకపోతే కర్రీస్, ఏ కర్రీస్ అయినా కానీ బాగుంటుంది. ఇంకేంటి మరి, అలోవెరా జెల్ అప్లై చేసుకోండి, కంపల్సరీ అలోవెరా జెల్ అప్లై చేసుకోండి. ఎందుకంటే మనకి చర్మం మీద ఉండే ముడతలు తగ్గిస్తుంది. రోజు డైలీ నైట్ అప్లై చేసుకున్నా కానీ చాలా మంచిదండి. మీకు ఆ విషయం తెలియదేమో, మీ బ్యూటీ సీక్రెట్. ఇంకా మీరు అందంగా కనిపిస్తారు. సార్ ట్రై చేసి చూడండి. తర్వాత కొబ్బరి నూనె కానీ అప్లై చేసుకోవచ్చు. ఇవన్నీ న్యాచురల్ ఇంగ్రీడియంట్స్, మనకి ఏం కావు, హార్మ్ఫుల్ కెమికల్స్ కానీ దాంట్లో లేవు. నేనైతే పతంజలి అలోవెరా జెల్ వాడతానండి, యూస్ చేస్తాను. ఇంకా మీ ఆప్షన్. ఏమన్నా మీరు బయట ప్లాంట్దైనా చెట్టుదైనా తెచ్చుకోవచ్చు, లేకపోతే బయట మార్కెట్లో అయినా ఉంటాయి, చాలా ఉంటాయి, బ్రాండ్స్ ఉన్నాయి. కానీ పతంజలి బాగుంది. హెయిర్స్ కానీ అంటించుకోవచ్చండి అది. ఓకేనా, అది కానీ నేను చూపిస్తాను. ఒకసారి హెయిర్స్ కానీ ప్యాక్ పెట్టానట్టున్నా చూసారా, హెయిర్ ప్యాక్. చాలా చాలా ఈజీగా తొందరగా అయిపోతుంది. అంటే 3 విజిల్స్ వచ్చేస్తే మనకు మామూలుగా అయినా ఉడికించుకోవచ్చు. ఇట్లా ఉడికించుకోవడం కూడా చాలా లేట్ అవుతుందండి. ఇలాగైతే మనకు ప్రాసెస్ తొందరగా అయిపోతుంది, ఎందుకంటే విజిల్స్ వచ్చేస్తాయి, ఫాస్ట్గా వచ్చేస్తాయి కదా. ఇంకా బిస్మిల్లాబాత్ ఇలాగ వంటలు కానీ పెట్టాను చూసారా, ట్రై చేశారా అవన్నీ. ఇంకా పొడి వాడకుండా వాటర్ ఎక్కువ తాగండి. ఇప్పుడు చలికాలం తక్కువే మనకు వాటర్ పడుతుంది కదా, ఎండాకాలం మీద ఎక్కువ తాగాలండి. ఇంకా కింద పగులు ఉంటాయి కదా, కాళ్ళ పగుళ్ళు, ఆ కాళ్ళ పగులకు కానీ వ్యాజిలిన్ మనకు రోజు నైట్ పూట అప్లై చేయండి. ఇంకా మీకు ఒకటి రహస్యం చెప్తాను. ఈ కొబ్బరి నూనె ఉంది కదా, మనకు మోకాల నొప్పులు ఉన్న వాళ్ళకు, గుజ్జు అరిగిపోయిన వాళ్ళకు అక్కడ మసాజ్ చేయండి నైట్ పూట కొంచెం గోరువెచ్చటి కొబ్బరి నూనెలో. చాలా చాలా సూపర్గా ఉంటుంది. మరి రెమెడీ ట్రై చేసి చూడండి, మీకు మోకాల నొప్పులు ఉండవు, ఎగిరిపోతాయి. ఇంకా అలోవెరా జెల్, మెయిన్గా అలోవెరా జెల్ ఎక్కువ మనం స్కిన్కి అప్లై చేయాలి. అది మనకి నైట్ మాయిశ్చరైజర్ అండి అలోవెరా జెల్. మనకి ఎట్లాంటివైనా కానీ వేస్ట్ దాని ముందర, అంత బాగా లుక్ వస్తుంది, గ్లామర్ వస్తుంది. చూడండి విజిల్ వచ్చేస్తుంది, ఒక 3 విజిల్స్ వచ్చేస్తాను. ఇంకా నేను సర్వ్ చేసేస్తానండి, అయిపోతుంది మనకు వేడివేడిగా పలావు, కొత్తిమీర పలావ్. ఇంకా మీరు చేసిన వెరైటీస్ చూడండి. మరి మీరు కానీ చెప్పండి కామెంట్ సెక్షన్లో ఏమేమి చేశారో, ఎలాంటి వంటలు చేశారు. అంటే దీంతోనే పలావ్ అంటారు, పలావ్లో రకరకాలు ఉంటాయి, కానీ ఓన్లీ 1 ఇంగ్రీడియంటే కొత్తిమీర పలావ్తో. నేను కొత్తిమీరతో ఓన్లీ 1 ఇంగ్రీడియంట్తో మీ ముందుకు వచ్చేసాను. చాలా వెరైటీ డిష్, చాలా సూపర్ టేస్ట్, అంటే ఫ్రైడ్ రైస్ లాగా మనకు ఉంటుంది అనమాట. చూడండి ఇంకా ఏం చెప్పండి మరి కబుర్లు. మరి కామెంట్ సెక్షన్లో కామెంట్ కానీ చేయడం లేదు, లైక్ చేయడం లేదు, షేర్ చేయడం లేదు, సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. మిమ్మల్ని నా మీద నీకు దయ లేదు, చేయండి మరి. ఒకసారి చూడండి దీపిక వైపు. మీ దీపిక అంటే అంటాను, మరి నన్ను ఎవ్వరు యాక్సెప్ట్ చేయడం లేదు మరి. ఓకే చూడండి విజిల్స్ వచ్చేస్తున్నాయి. ఇంకా తర్వాత ఇంకా కొన్ని హ్యాక్స్ చెప్తాను. ఫేస్ ప్యాక్స్ ఉన్నాయి, చాలా ఉన్నాయి, మీ ముందుకు వస్తాను. ఇంకా కరెన్సీసు, పార్లమెంట్ దాని నేమ్స్, తర్వాత జాగ్రఫికల్ మ్యాపు, పొలిటికల్ మ్యాపు, తర్వాత స్టేట్స్ అది అయిపోయినాయి. ఇంకా చాలా ఉంది సోషల్లో. ఇంకా తెలుగులో అయితే మీకు ఆలకాల నుంచి నేను బిగిన్ చేస్తాను. అంటే మనకు వర్ణమాల నుంచి ఒత్తులు, పల్లులు, హల్లులు, ఉభయాక్షరాలు ఇంకా ఉన్నాయి కదా, చాలా ఉన్నాయి కదా తెలుగు. కొంతమందికి తెలుగు రాదు, నేర్చుకోండి. నేను మీతో వీడియోస్ షేర్ చేస్తాను, మీ ముందుకు వస్తాను తీసుకొని. హల్లులు కొంతమందికి చాలా తప్పులు పోతుంటాయి తెలుగు అంటే. తెలుగు మిస్టేక్స్ చాలా ఉంటాయి, చాలా మంది కరెక్షన్ చేసుకోలేరు. ఇంగ్లీష్ అన్నా మనకు
ఓకే, కానీ తెలుగు అయితే మాత్రం కొంచెం కష్టమే అండి నేర్చుకోవాల్సింది. ఒక్క తప్పు పోయినా కానీ, అచ్చ తప్పు పోయినా కానీ మనకి గ్రామర్ మిస్టేక్ వచ్చేస్తుంది. అది కానీ చేస్తారా మీరు? ఇంకా అలోవెరా జెల్లో కొంచెం కొబ్బరి నూనె వేసుకొని ఫేస్కి అప్లై చేసుకోండి, లేకపోతే హెయిర్స్కి అప్లై చేసుకోండి. స్ప్లిట్గా కింద స్ప్లిట్ ఉంటాయి కదా, స్ప్లిట్స్ అంటే కింద చిట్లిన వెంట్రుకలు, ఆ వెంట్రుకలు మనకు గ్రోత్ అవుతాయి అలా చేయడం వల్ల. కొబ్బరి నూనెలో ఇది వేసుకోండి, కొంచెం వ్యాజిన్ వేసుకోవచ్చు, కొంచెం అలోవెరా జెల్, 3 ఇంగ్రీడియంట్స్ వేసుకొని అది మిక్స్ చేసుకొని అంతేనండి. వేడివేడిగా పలావ్ రెడీ అయింది. ఇంకా నేను చూపిస్తాను మీకు. కుక్కర్ తీర్చి కొంచెం చల్లారి కదా, చల్లారని ఆ 3 చెప్పా కదా, కొబ్బరి నూనె, వ్యాజ్లిన్, అలోవెరా జెల్ 3 మిక్స్ చేసుకోండి. నైట్ పూట్లో మనకి మాయిశ్చరైజర్గా పనిచేస్తుంది, నైట్ మాయిశ్చరైజర్గా. ప్లస్ వెంట్రుకలు కింద ఉంటాయి చూడండి, మనకి కింద మనం జడ వేసుకున్నప్పుడు కింద వస్తాయి కదా, అది విడిగిపోకుండా మనకు చిట్లకుండా బాగుంటాయి అది పూసినట్టయితే మనకు. ఇంకా ఏంటి కబుర్లు చెప్పండి, ఏ సినిమా చూశారు? చాలా మంచి సినిమాలు ఈ మధ్యకాలంలో లేవులేండి, 1 2 ఉన్నాయి. కొంచెం మంచి సినిమాలు అంటే కాంతారా, చాలా సూపర్గా ఉంది ఆ సినిమా. చూసి వచ్చారా అందరూ? అంతా దేవునికి సంబంధించింది కాబట్టి చాలా నాకు చాలా ఇష్టమైన అండి. కొంచెం విజిల్ లేట్ అవుతుందండి, ఎందుకంటే తీయాలి కదా, అది కొంచెం చల్లారాలి. చల్లారే వరకు కొంచెం చూడండి. అంతే అండి, విజిల్ తీసేసుకొని మీకు చూపించేస్తాను. ఇంకా నేను సర్వ్ చేసేసుకొని తినేదే. అంతేనండి, ఒకసారి కలుపుకుందాం అంతా. వేడివేడిగా కొత్తిమీర పలావ్ రెడీ. మీరు ట్రై చేసి చూసుకోండి. సండేస్ మీకు మటన్ లేకి బాగుంటుంది. ట్రై చేసి నాకు చెప్పండి, కామెంట్ సెక్షన్లో ఎలా ఉందో మరి చెప్పాలి మరి. ఓకేనా? ఉంటానండి. వేడివేడిగా కొత్తిమీర పలావ్ రెడీ. ఉంటాను. నేను మీ దీపిక. నమస్తే అండి అందరికీ.